ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్స్ తో సెట్స్ మీదకి తీసుకెళ్లిన ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్టార్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కింగ్ 100 సినిమాలో నటించే హీరోయిన్ల గురించి ఇప్పటికే అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని కన్ఫర్మ్ అయ్యాయి. నాగార్జున సరసన ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్ కథానాయకులుగా నటిస్తున్నారు. టబు స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారని చెప్పి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతుంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకి తెలుగులో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఉపేంద్ర వంటి సినిమాలు టాలీవుడ్ లో మంచి విజయం సాధించాయి. కన్యాదానం, రా, ఒక్క మాట లాంటి స్ట్రైట్ తెలుగు చిత్రాలలో అలరించిన ఆయన సన్ ఆఫ్ సత్యమూర్తి, గని, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. నాగార్జున విలన్ గా నటించిన కూలీ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఉపేంద్ర ఇప్పుడు కింగ్ 100 సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం మరింత క్రేజీగా మారే అవకాశం ఉంది. కింగ్ 100 చిత్రానికి కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. పేదవాడి నుంచి సంపన్నుడిగా మారే రాక్స్ టు రిచ్ కాన్సెప్ట్ తో వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. దీనికి లాటరీ కింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో నాగార్జున విభిన్నమైన గెటప్స్ లో, వింటేజ్ లుక్స్ లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.